సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా ప్రభుత్వం జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మేడారంలో తక్కువ సమయంలోనే దర్శనం జరుగుతోందని, భారీ రద్దీ ఉన్నప్పటికీ ఎక్కడా తొక్కిసలాట్లు జరగకుండా, క్యూ లైన్లో ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీగా సాగుతోందని భక్తులు చెబుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో ప్రాంగణం వైశాల్యం పెరిగి భక్తులకు ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుయాద్ నగర్ మండలం, మా ఊరు నాయకులగూడెం. మేము దాదాపుగా గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క మేడారం రావడం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారి యొక్క జాతర మరో కుంభమేళాన్ని తలపిస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ గారి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క మేడారాన్ని అభివృద్ధి చేసి తరతరాలుగా నిలిచిపోయే ఈ యొక్క తరతరాలుగా జనం చెప్పుకునేటట్టుగా ఈ యొక్క రూపుదిద్దారు. ఈ యొక్క కార్యక్రమం ఎంతో ప్రత్యేకంగా తీసుకొని, అలాగే సీతక్క సౌకర్యాలు ఎటువంటి లోటు లేకుండా కూడా సీతక్క మరి జనాలకి ఎటువంటి లోటుపాటు లేకుండా దగ్గరుండి ప్రతి ఒక్కటి కూడా ఆమె ప్రయత్నిస్తూ, అలాగే మా ఖమ్మం జిల్లా మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక పట్టుదలతో చేసి ఈ యొక్క కార్యక్రమం ఎంతో అభివృద్ధి చేసి మరి మేము మా ఊరు నుంచి దగ్గర ఒక 500-600 మంది రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకొని, కొంతమంది ఆర్టీసీ బస్సులు రావడం కూడా జరిగింది. మరి ఈ యొక్క దేవస్థానం సాగర వారికి కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు తన్మయ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. చాలా బాగా అభివృద్ధి చేశారు రేవంత్ రెడ్డి సార్ గారు. మంచిగా అన్ని స్పెషలిటీస్ చేశారు. అంతా జనాల కూడా మంచిగా ఉంది. మంచి సౌకర్యాలు కల్పించారు. అలాంటి రేవంత్ రెడ్డి సార్కు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము. నేను ట్రాన్స్జెండర్ తరపున హైదరాబాద్ నుంచి తన్మయ్ని. చాలా సమ్మక్క సారలక్క జాతరను చాలా అభివృద్ధి పరిచాడు. ఇలాంటి ఇంకా అభివృద్ధి పరచాలని, ఇంకా రావాలని అతడే కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా. నా పేరు ఎర్రం కుమార్, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్మెన్. మాది తొర్రూరు అండి, తొర్రూరు మండల్ గుర్తూరు. మేము 1992 నుంచి ఈ సమ్మక్క సారక్క జాతరలకు ఇచ్చేసి దేవుళ్ళ ఇద్దరిని దర్శనం చేసుకొని మంచిగా ఆరోగ్యాలతో ఉండుకుంటూ బాగపోతున్నాము. మరియు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా డెవలప్ చేసి వాళ్ళ పురాతనమైన వాటిని అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు వారి యొక్క సమ్మక్క సారలమ్మ పుట్టుకలు, వారి యొక్క పెళ్లిళ్ళు, వారి యొక్క వారికి సంబంధించిన అన్ని ప్రజలకు తెలియజేసేటట్టు మంచిగా చేసింది గవర్నమెంట్. మాకు కూడా మంచిగా దర్శనం అయింది. మేమందరం ఆరోగ్యాలతో ఉండాలని, ఆ సమ్మక్క సారక్క జాతరలో ప్రజలు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంతవరకు ధన్యవాదాలు. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మనుగూరు మండలం. నా పేరు శ్రీనివాసు. ఇక్కడ జాతరకు వచ్చేసాము. బంగారాన్ని తీసుకొని వచ్చాము. మా అల్లుడెత్తు బంగారాన్ని తీసుకొని, మేకపోతుని తీసుకొని వచ్చాము. జాతర బాగుంది. మన రేవంత్ రెడ్డి గారు రోడ్లు అయితే, ఇక్కడ పరిశుభ్రత కార్యక్రమాలు అయితే బాగా జరుగుతున్నాయి. అంతా మాకు సకల సౌభాగ్యంగాను మంచిగానే జరుగుతుంది. నా పేరు స్వప్న, నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. గత 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటిదంటే, మాకు దర్శనం అయినా బాగా జరిగింది. వచ్చేప్పుడు దారులైనా మంచిగా అనిపించింది. పోయినసారి అంటే కొంచెం అటు ఇటుగా కొంచెం ఇబ్బంది అన్నట్టు అనిపించింది, కానీ ఈ సంవత్సరం బాగా అనిపించింది. దర్శనం తొందర అయిపోయింది. వచ్చే దారి కూడా మాకు చాలా బాగా అనిపించింది. డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగానే అనిపించాయి. గుడి కొంచెం పెద్దగా విస్తీర్ణంగా ఉంది కనుక తొక్కిసలాట లేకుండా చాలా బాగా జరిగింది దర్శనం కూడా. గవర్నమెంట్ డెవలప్మెంట్ బాగా ఉంది. రోడ్లు అయినప్పటికీ, గుడి అయినప్పటికీ విస్తీర్ణం చేసిరు కదా, చాలా బాగా అనిపించింది దర్శనం కూడా తొక్కిసలాట లేకుండా. నా పేరు ఉమేష్, మాది వచ్చేసి కొయ్యూరు భూపాలపల్లి డిస్టిక్. అయితే ఇక్కడికి రాబట్టి నేను నా చైల్డ్హుడ్ 20 సంవత్సరాల నుంచి వస్తున్నా. కాకపోతే ఇంత బెటర్గా ఇది వరకు లేదు. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటి నుంచి వచ్చిందో ఏ ట్రాఫిక్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వచ్చింది. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ దానికంటే చూసుకున్నా ఈ ఇయర్ చాలా బెటర్. నాకైతే చాలా బాగా. నా పేరు పద్మ, 10 సంవత్సరాల బట్టి వస్తున్నాం ఇక్కడికి. ఈసారి అయితే అంత బాగా మంచిగా ఉంది. సంతోషం అనిపించింది. గుళ్ళకి పోయినా కానీ, అటు పోయినాం ఇటు వెళ్ళినాం, ఎక్కడ ఏం తొక్కులాట లేకుండా, ఎవరు ఒత్తులు లేకుండా సంతోషంగా బయటకు వచ్చినాం. ఏం లేదు, మంచిగా డెవలప్ అయింది గుడి. ఇంకా మంచిగా, ఇంకా రాను ఇంకా మంచిగా కావాలని కోరుకుంటున్నాం. సమ్మక్క జాతర, సారక్క జాతర అయితే ఎలాంటి బాధ లేకుండా, ప్రజలకు మంచిగా పోయేటట్టుగా, మంచిగా వచ్చి మంచిగా పోయేటట్టు, ఎలాంటి బాధ లేకుండా రావాలి పోవాలి. భగవంతుని దయాన, సమ్మవ సారవ దయాన ఎవ్వరికి అరికాలకు ముళ్ళు అంటకుండా పోవాలి. మళ్ళీ ఎవరింట్ల కాళ్ళకు అక్కడ ట్రాఫిక్ జమ కాలే, చక్కగా వెళ్ళొచ్చినాం. ఏడ ట్రాఫిక్ జమ కాలేదు.
నేనైతే నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. మా నానమ్మ తన 50 years బ్యాక్ నుంచి వస్తున్నారు, తన చిన్నప్పటి నుంచి వస్తున్నారు. సో బాగా నమ్మకం అనమాట ఇక్కడ మేడారంలో రావడం. ఈసారి అయితే లైక్ ఉండింది, నెక్స్ట్ ప్రీవియస్ టైం కంటే ఈసారి బాగానే ఫెసిలిటీస్ అన్నీ ఇంప్రూవ్ చేశారు. గుడి కూడా రెనోవేషన్ చేశారంట. ఓకే, వాటర్ ఫెసిలిటీస్ అయినా అన్ని ఫెసిలిటీస్ బాగా చేశారు. మాకు కొంచెం మేము పాల్వంచ నుంచి వచ్చామండి, భద్రాచలం పాల్వంచ దగ్గర నుంచి వచ్చాము. సో అనుకున్న మొక్కులు తీరాయి కాబట్టి ఎత్తు బంగారం ఇవ్వడానికి వచ్చాము. ముందుగా తెలంగాణ జంట నగరాల ప్రజలందరికీ మేడారం జాతర శుభాకాంక్షలు. మేమేట అమ్మవారి దగ్గరికి 2 నెలలకు ఒకసారి వచ్చి అమ్మవారికి మొక్కులు అవన్నీ సమర్పిస్తాము. గత ప్రభుత్వాన్ని చూసుకుంటే సీతకు ఇక్కడ వసతులు కానీ సౌకర్యాలు కానీ అన్ని చాలా బాగా చేసిందని చెప్పాలి. కోరిన కొంగు బంగారం చేసే తల్లులుగా ఇక్కడ వరంగల్లో సమ్మక్క సారక్క ప్రసిద్ధి చెందారు. అమ్మవార్లు ఇక్కడ ఎవరికి ఏది అనుకుంటే అవి తప్పకుండా జరుగుతాయి. అమ్మవారు వనదేవతలు. ఆ అమ్మవారికి ఇక్కడ బంగారం సమర్పించడం ఆనవాయితీ. వాన ఎండ చలికి అన్నిటికీ ఎలా ఉంటే అలా చిన్న గూడారులుగా ఏర్పాటు చేసుకొని రూములు ఉన్నా లేకున్నా, వాష్రూమ్స్ ఫెసిలిటీస్ ఉన్నా లేకున్నా గత ప్రభుత్వంలో ఏముండేటివి కాదు. ఇప్పుడైతే కొంచెం వాష్రూమ్ ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయి. అమ్మవారి దగ్గర అన్ని చాలా బాగున్నాయనే చెప్పాలి.